రంజిత వెళ్లి డాక్టర్ వసంత్ కుమార్ని కలుసుకుంది. ఆమెను చూడగానే అతను కోపంతో కళ్ళెరజేశాడు. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మనుషులని తెలుసు. మా హాస్పిటల్ని, డాక్టర్లని అప్రతిష్ట పాలు చేసిన ఈ సంఘటన గురించి ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వమని చెప్పానుగా. ఎలాంటి పరీక్షలకు ఒప్పుకోను. దిస్ ఈజ్ ఆల్ బిగ్ న్యూసెన్స్. నా నుంచి మీకు ఎలాంటి సహకారం లభించదు అన్నాడు. మీకు ట్రబుల్ ఇస్తున్నానని తెలుసు. పద్మనేత్రాలయకు దేశంలో విశిష్టమైన పేరుంది. వ్యక్తిగతంగా నాకు కూడా మీ హాస్పిటల్ అంటే ఎంతో గౌరవం. అలాంటి హాస్పిటల్ అందరి నోళ్లలో నాని దారుణమైన చెడ్డ పేరు తెచ్చుకుందంటే నాకెంతో బాధగా ఉంది. ఈ మచ్చను తొలగించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాను అంది రంజిత. ఆమె మాటల్లో నిజంగా చాలా సానుభూతుంది. అలాగా అన్నాడు వసంత్ కుమార్. అతని మాటల్లో చాలా వ్యంగ్యం ఉంది. ఆ మచ్చ తొలగించాలంటే చీటికి మాటికి మమ్మల్ని వేధించడం మానేయండి. మీరు మా జోలికి రాకుండా ఉంటే పోయిన మా ప్రతిష్ట మేమే పునరుద్ధరించుకుంటాం. మీరు నిరాకరిస్తే మేము మా అధికారాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. ఇనుమడించిన కోపంతో అతని మొహం జేవురించింది. కళ్ళల్లోకి ఎర్రని జీరలు ప్రవేశిస్తున్నాయి. రంజిత అతని మొహంలోకి పరిశీలనగా చూస్తోంది. మీరు అధికారం ఉపయోగించడానికి ప్రయత్నిస్తే నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తాను గాని ఈ పరీక్షలకు నిలబడను. యు కెన్ గో అన్నాడు. మీ ఇష్టం అని లేచి నిలబడింది రంజిత. మీ నిరాదరణతో లేనిపోని కాంప్లికేషన్స్ కు దారి తీస్తున్నారు అని బయటకొచ్చేసింది. సగం తెరుచున్న ఆమె హ్యాండ్ బ్యాగ్ లో పొందుపరిచిన మినీ టేప్ రికార్డర్లో అతని వాయిస్ రికార్డు చేయబడిందన్న విషయం వసంత కుమార్కి తెలీదు. ఆమె వెళ్లిపోయిన 10 నిమిషాల దాకా అలాగే ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. గబగబా 2 సిగరెట్లు కాల్చాడు. తర్వాత లేచి నిలబడి రూంలోంచి బయటకొచ్చి తన కారు పార్క్ చేసున్న ప్రదేశంలోకి నడిచాడు. అతని కారు మెయిన్ రోడ్డు మీదకొచ్చి కొంత దూరం పోయాక పక్క సందులోకి మళ్ళింది. కొంచెం దూరం అలా పోయాక మళ్ళీ ఇంకో మెయిన్ రోడ్డు మీదకొచ్చింది. అక్కడి నుంచి 5-6 నిమిషాలు సరాసరి ప్రయాణం చేశాక తిరిగి ఇంకో చిన్న సందులోకి తిరిగింది. కొంత ముందుకు వెళ్లి ఓ చిన్న డాబా ఇంటి ముందు ఆగింది. వసంత్ కుమార్ కారు దిగి ఆ ఇంటి ముందు నిలబడి బజర్ నొక్కాడు. తలుపు తీయబడింది. గుమ్మానికి అవతల ఓ 20 ఏళ్ల యువత నిలబడింది. సామాన్యమైన అందమే కాని ఒంట్లో పుష్కలంగా యవ్వనముంది. అతన్ని చూడగానే ఆమె కళ్ళల్లో ఏదో మార్పు. మీరా అంది. నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడా? అవును, ఇప్పుడే. లోపలికి రండి అంది. రంజిత మినీ టేప్ రికార్డర్ వెంట తీసుకుని హేమసుధ ఇంటికి వెళ్ళింది. ఎప్పుడు పడితే అప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఆమె పై అధికారుల దగ్గర నుంచి అనుమతి తీసుకుంది. ఆమె గురించి తెలుసుండడం చేత వాచ్మెన్ అభ్యంతరం చెప్పకుండా లోపలకు పోనిచ్చాడు. బజర్ నొక్కగానే హేమసుధ తల్లి కల్పవల్లొచ్చి తలుపు తీసింది. రంజితను చూడగానే ఆమె మొహంలో రంగులు మారాయి. అలా ఒక్క క్షణం, అంతలోనే మళ్ళీ మామూలుగా అయిపోయింది. రండి అంది. రంజిత లోపలికి అడుగు పెట్టింది. హేమసుధ గారితో ఒకే ఒక్క నిమిషం మాట్లాడాలి. తను మాట్లాడే స్థితిలో లేదు. ఏం? షాకులో ఉంది. తనలో తను ఏడుస్తుంది, నవ్వుకుంటుంది. బాహ్యస్మృతిని పూర్తిగా కోల్పోయింది. అయ్యో అనుకుంది రంజిత. రండి చూద్దురుగాని అంటూ కల్పవల్లి లోపలకు దారి తీసింది. హేమసుధ గదిలో ఒక్కతే కూర్చునుంది. తెల్లచీర, ఒంటికి అతుకునున్న నల్ల జాకెట్, కళ్లకు చెక్కటి నలుపుతో నిండున్న గాగుల్స్. ఆమె ముఖం ఎటో తిప్పుంది. అలికిడైనా తల పక్కకి తిప్పి చూడలేదు. హేమసుధ గారు అని పిలిచింది రంజిత. హేమసుధ తల తిప్పలేదు. కదలకుండా అలానే కూర్చునుంది. దగ్గరకు వెళ్లి భుజం మీద చేయి వేసి మళ్లీ పిలిచింది. హేమసుధలో చలనం లేదు. బొమ్మలా ఉండిపోయింది. అంతే, ఎవరితో మాట్లాడదు. ఏమడిగినా జవాబు చెప్పదు. అసలు ఈ ప్రపంచంలో ఉన్నట్లు కనపడదు. సైకియాట్రిస్ట్కు చూపించలేదా? చూపించాం. ఒకరు కాదు, 5-6 చూపించాం. ట్రీట్మెంట్ ఇస్తున్నారు గాని ప్రయోజనం కనపడడం లేదు. రంజిత మౌనంగా నిలబడుంది. అలా గంటల తరబడి నిశ్శబ్దంగా ఉండిపోతుంది. ఉన్నట్లుండి బిగ్గరగా నవ్వుతుంది. అంతలోనే గట్టిగా ఏడ్చేస్తుంది. కంట్లోంచి నీటి చుక్క రాలిపడే అదృష్టానికి మాత్రం నోచుకోలేదు. కల్పవల్లి మాటల్లో ఎనలేని బాధ, కూతురు గురించి పడుతున్న ఆవేదన ధ్వనిస్తోంది. ఇద్దరూ బయటకొచ్చారు. అన్నట్లు వసంత్ కుమార్ ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళైంది అని అడిగింది రంజిత ఆకస్మికంగా. వసంత్ కుమార్ ఎవరు? రంజిత ఆమె ముఖంలోకి పరిశీలనగా చూసింది. ఎలాంటి తొట్రుపాటు లేదు. అతను ఓ డాక్టర్. అతనెవరో తెలీదు. హేమసుధను సైకియాట్రిస్టుల దగ్గరికి మాత్రం తీసుకెళ్లాను. కావాలంటే వాళ్ళ పేర్లు చెబుతాను. చెప్పండి. ఆమె కొన్ని పేర్లు చెప్పింది. రంజిత తన నోట్బుక్లో వాటిని నోట్ చేసుకుంది. వస్తాను అంటూ గుమ్మం దాకా వెళ్ళి, అన్నట్లు డాక్టర్ కృష్ణ చైతన్యని ఎప్పుడైనా కలిశారా మీరు అని అడిగింది హఠాత్తుగా వెనక్కి తిరిగి. కల్పవల్లి మొహంలో కలవరపాటు కనిపించింది. కాని వెంటనే కప్పిపుచ్చుకుంటూ లేదు అంది.
సరే అంటూ రంజిత బయటకు వెళ్ళిపోయింది. ప్రఫుల్ల కుమార్ షాక్ నుంచి కోలుకుని ఆ వ్యక్తి కేసి చూస్తూ ఎందుకొచ్చావ్ అని అడిగాడు. అతనికి 30-32 ఏళ్లుంటాయి. ఇంచుమించు ప్రఫుల్ల కుమార్ అంత పొడవు ఉండి బలిష్టంగా ఉన్నాడు. గెడ్డం పెరుగుండి కళ్ళల్లో క్రూరత్వం కదులుతోంది. ఆ వ్యక్తి నవ్వాడు. కుమార్, నా కళ్ళు గప్పి నువ్వెక్కడికి పోలేవని, నిన్ను నేను అనుక్షణం నీడలా వేటాడుతూ ఉంటానని నీకు తెలుసు. నువ్విక్కడికి ఎందుకొచ్చావో నాకు తెలుసునని నీకు తెలుసు. ఏం కావాలి అన్నాడు ప్రఫుల్ల కుమార్. డబ్బు. ఎంత కావాలి? 10,000. ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఓ 10 నిమిషాల తర్వాత నువ్వు కటకటాల వెనకుంటావు. ప్రఫుల్ల కుమార్ ఒక్క క్షణం మెదలకుండా ఊరుకుని సరే అన్నాడు. బెడ్రూమ్లో ఉన్న వార్డ్రోబ్ దగ్గరకు నడిచి డోరు తెరిచి లోపల సొరుగులో చేయి పెట్టాడు. అతని చెయ్యి మెరుపులా బయటకొచ్చేసరికి వేళ్ల మధ్య చిన్న రివాల్వర్ నిగనిగలాడుతూ మెరిసింది. ఆ వ్యక్తి తొణకలేదు. కుమార్, నువ్వు నన్ను చంపడమో నేను నిన్ను చంపడమో ఓ సమస్య కాదు. నేనంత తెలివి తక్కువ వాణ్ణి కాదని నీకు తెలుసు. నేనక్కడి నుంచి అరగంటలో బయటకు రాకపోతే నిన్ను కటకటాల వెనక్కి పంపించే ఏర్పాట్లు చేసుకునే వచ్చాను అన్నాడు. అసలు నువ్వు లోపలికలా వచ్చావు? ఆ వ్యక్తి నవ్వాడు. నా వేళ్లు నీ వాటికన్నా పొదునైనవని తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉంది. ఒక్క క్షణం నిశ్శబ్దంగా గడిచింది. ప్రఫుల్ల కుమార్ రివాల్వర్ లోపల పెట్టేసి ఓ నోట్లకట్ట బయటకు తీశాడు. అతని వంక అసహ్యంగా చూస్తూ విసిరేశాడు. నువ్వంటే భయపడి ఈ డబ్బిస్తున్నాననుకోకు అన్నాడు. నేనంటే నువ్వు భయపడుతున్నావని అనుకునేటంత మూర్ఖుణ్ణి కాను. నీ అవసరం కొద్దీ ఇస్తున్నావని తెలుసుకునే తెలివి తక్కువవాణ్ణి కాను అన్నాడు. తర్వాత డబ్బు లెక్కబెట్టుకుని సంతృప్తిగా తలోపి జేబులో పెట్టుకున్నాడు. వస్తా కుమార్, నువ్వు నన్నిలా పోషిస్తున్నంతకాలం నీ కార్యకలాపాలకు నేను అడ్డం రాను. నువ్వు బంగారు గుడ్లు పెట్టే బాతువు. నువ్వు కలకాలం ఆరోగ్యంగా ఉండడమే నా ధ్యేయం అంటూ గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు. రంజిత మందాకిని ఇంటి ముందు కారు దిగింది. ఇంటి తలుపులు బయట గేటుతో సహా తాళం వేయబడి కనిపించాయి. ఒక్క నిమిషం గేటు దగ్గర ఆలోచిస్తూ నిలబడింది. ఎదురింట్లో వరండాలో నిలబడి ఓ నడివయసు మనిషి నిల్చుని ఆమె వంక చూస్తున్నాడు. రంజిత కొంచెం ఆగి అతని దగ్గరికెళ్ళింది. ఇంట్లో జగన్మోహన్ రావు గారు, వాళ్ళ అమ్మాయి ఉండేవాళ్ళు. వాళ్ళేదైనా ఊరు వెళ్లారా అని అడిగింది. ఊరు కాదు, ఆయన అమ్మాయిని తీసుకుని స్టేట్స్ వెళ్లారు. కొన్ని నెలల దాకా రారు. వివరాలు కావాలంటే ఆయన ఆఫీసులో కనుక్కోండి అని చెప్పాడతను. రంజితకు ఉసూరు అనిపించింది. నిరాశగా కారెక్కింది. డాక్టర్ సాంకేతినికి పొద్దుటే 4:30 కల్లా నిద్ర లేవడం అలవాటు. ఓ 10 నిమిషాల పాటు మెడిటేషన్ చేసుకుని తర్వాత నవలలు రాయడం మొదలు పెడుతుంది. 1 కాదు 2 కాదు, ఒకేసారి 3-4 నవలలు రాస్తూ ఉంటుంది. అలా ఒకేసారి ఆయన నవలలు రాయడం ఆమెకేం సరదా కాదు. మొదట హాబీ కోసం ప్రారంభించిన రచనా వ్యాసంగం సాహిత్య సీమలో ఆమెను క్రమక్రమంగా శిఖరాగ్రాన చేర్చింది. ఆమె పేరు సుప్రసిద్ధ రచయిత్రిగా ఇంటింటిలో మారుమోగిపోయింది. అటు సాహిత్యపు విలువలు, ఇటు క్షణక్షణం మారిపోతున్న పాఠకుల అభిరుచులు, ప్రస్తుతం రాజ్యం చేస్తోన్న సాహిత్య ధోరణులు, ఇవన్నీ ఆకలింపు చేసుకుంటూ తనని తాను పరిస్థితులకి అనుగుణంగా పెంచుకుంటూ మలచుకుంటూ పోవడంలో ఆమె సాహిత్యాకాశంలో ధ్రువతారగా ప్రకాశిస్తోంది. మధ్యలో ఎంతమంది రచయితలు కొత్త కొత్త ప్రయోగాలతో దూసుకొచ్చినా ఆమె స్థానం మాత్రం సుస్థిరంగానే ఉండిపోయింది. ఆమె రాస్తున్న నవలలకు రోజు రోజుకు డిమాండ్ పెరగడంతో ఆమె వర్కింగ్ అవర్స్ ఎప్పటికప్పుడు పెంచుకుంటూ నిరంతరం శ్రమించాల్సి వస్తుంది. ఆమె రచయిత్రిగా ఎంత ప్రఖ్యాతి పొందిందో డాక్టర్గా కూడా అంత పేరు ప్రతిష్టలు సంపాదించింది. ఆమె పీడియాట్రిషియన్. ఆమె హాస్పిటల్ నిండా ఎడతెరిపి లేకుండా రోగాలతో ఉన్న ఆ పిల్లలతో ఉన్న తల్లులు నిండిపోయి ఉంటారు. పిల్లల ఏడుపులతో, తల్లుల తాలూకా రణగొణ ధ్వనులతో ఆమె హాస్పిటల్ ఎప్పుడూ సందడిగా ఉంటుంది. రచయిత్రిగా ఎంత నిజాయితీగా ఉంటుందో డాక్టర్గా కూడా అంతే చిత్తశుద్ధితో ఒంట్లోని శక్తినంతా ధారపోసి పనిచేస్తుంది. చాలా సెన్సిటివ్ పర్సన్. ఏ పాపకో బాబుకో సీరియస్గా ఉంటే ఆమె విలవిల్లాడిపోతుంది. ఆ రోజుకు ఆమె అన్నం కూడా సహించదు. కంటి మీద కునుకు రాదు. అనుక్షణం టెన్షన్ ఫీల్ అవుతూ మనసంతా కకావికలం చేసుకుంటూ ఉంటుంది. ఆమె సాహిత్య వ్యాసంగానికి వైద్యానికి మధ్య నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంటుంది. మంచి మూడ్లో ఉండి రచన చేస్తున్నప్పుడు హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది. ఏ కేసో సీరియస్గా ఉన్నట్లు. ఆ కేసు అటెండే రావడంతో సాహిత్య వ్యాసంగం కోసం కేటాయించుకున్న టైం కాస్త పూర్తయిపోతుంది. మళ్ళీ కారు డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కి పరిగెత్తుకుని పోవాలి. ఒక పక్క నుంచే రాబోయే సంచికకు మ్యాటర్ పంపించే టైం అయిపోతుంది. పత్రికాధిపతులు ఫోన్ మీద ఫోన్ చేస్తూ ఉంటారు. ప్రతి నిమిషానికి ఎంతో విలువనిచ్చి అత్యంత పొదుపుగా వాడుకుంటూ
తెల్లవారుజామున 4:30 నుంచి రాత్రి 12 గంటల దాకా నిర్విరామంగా పనిచేస్తున్న టైం సరిపోక ఆమె సతమతమైపోతూ ఉండేది. సాంకేతినికి 35 ఏళ్లుంటాయి. అందంగా, ఆకర్షణీయంగా, హుందాగా ఉండే పర్సనాలిటీ. ఆమెను చూడగానే ఎవరికైనా ఇంకోసారి చూడాలనిపిస్తుంది. ఎవరైనా ఆమంటే ఇష్టపడతారు. డాక్టర్ సాంకేతిని అవివాహిత. ఆమె ఎంబీబీఎస్ చదివే రోజుల్లో ప్రద్యుమ్న అనే తోటి స్టూడెంట్ను గాఢంగా ప్రేమించిందని, ఇద్దరి మధ్య ప్రేమగాథ గాఢంగా సాగి పరిణయం దాకా వచ్చిందని, చివరి నిమిషంలో అతను ఏవో కారణాల వల్ల పెళ్లి క్యాన్సిల్ చేసుకుని ఆమెకు దూరంగా వెళ్ళిపోయాడని వాళ్ళని గురించి తెలిసిన వాళ్ళు చెప్పుకుంటారు. తర్వాత ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండిపోయి ఎంబీబీఎస్ అయ్యాక ఎండి పీడియాట్రిక్ చదివి ప్రైవేటు ప్రాక్టీస్ ప్రారంభించింది. ప్రద్యుమ్న ఎంబీబీఎస్ అయ్యాక ఎంఎస్ ఆంతమాలజీ చేశాడని వింది గాని ఆ తర్వాత ఎక్కడుంది తెలియలేదు. సాంకేతిని జీవితాన్ని ప్రేమిస్తుంది, మనుషుల్ని ప్రేమిస్తుంది. మనసులో ఎలాంటి అల్లకల్లోలాలు చెలరేగుతున్నా బయటకు మాత్రం నవ్వుతూ మాట్లాడుతుంది. ఎవరినైనా చిరునవ్వుతో పలకరిస్తుంది. ఎప్పటిలా సాంకేతిని తెల్లవారుజామున 4:30 కల్లా లేచింది. లేవగానే మొహం కడుక్కుని టీ కలుపుకుని తాగడం అలవాటు. తర్వాత రచనా కార్యక్రమం ప్రారంభిస్తుంది. లేచి బెడ్ లైట్ వెలుగులో స్విచ్ బోర్డు దాకా నడిచి బోర్డు మీద వరుసగా ఉన్న స్విచ్ల్లో ట్యూబ్లైట్ స్విచ్ మీద వేలు పెట్టబోతే ఎందుకో తడుముకున్నట్లయింది. ఒక స్విచ్ వేయబోయి ఇంకొక స్విచ్ వేసింది. బెడ్ లైట్ కూడా ఆరిపోయి గదంతా గాఢాంధకారం అలుముకుంది. ఎందుకిలా జరిగింది? తన చూపులో ఏదైనా దోషమొచ్చిందా? చీకట్లోనే 1-2 నిమిషాలు అలాగే నిలబడి గబగబా ఆలోచిస్తూ మధ్య జరిగిన సంఘటనలు గబగబా జ్ఞాపకం చేసుకుంటోంది. తన కళ్ళకి ఇది వరకు తళతళా మెరుస్తున్నట్టు కనిపించే మొజాయిక్ ఫ్లోరింగ్ మాసిపోయినట్లు, వెలిసిపోయినట్లు కనబడుతోంది. నేల తడిగుడ్డతో సరిగ్గా తొడవడం లేదని పనిమనిషిని కేకలేసి సర్ఫతో శుభ్రంగా కడిగించింది. అయినా నేలంతా వెలవెలబోతున్నట్లు కనిపించింది. ఆమెకు కోపం వచ్చింది. మీరు ఇల్లు సరిగ్గా కడగడం లేదు అని అరిచింది గట్టిగా. అదేంటమ్మగారు, ఇల్లంతా తళతళ మెరిసిపోతుంటే అలా అంటారు? నా పని మీకు నచ్చకపోతే చెప్పండి, మానేస్తాను అంది పని మనిషి నిష్ఠూరంగా. తాను అనవసరంగా తొందరపడ్డానేమోనని బాధపడి ఊరుకుంది సాంకేతిని. ఓ రాత్రివేళ పేషెంట్ను చూసి కారు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి తిరిగి వస్తోంది. ఎదురుగా ఓ కారు వస్తోంది. తాను డిమ్లోనే వస్తోంది. ఎదురుగా వచ్చేవాడు డిమ్ చేసుకోకుండా బ్రైట్లోనే వస్తున్నాడు. కళ్ళల్లోకి కాంతి కిరణాలు చొచ్చుకొచ్చి ఎదురంతా అంధకార బొంద్రుమైపోయినట్లు కనిపించింది. దారేమీ కనపడ్డం లేదు. ఒక్క అడుగు కూడా కారు ముందుకు డ్రైవ్ చేయలేక బ్రేక్ వేసుకోవాల్సి వచ్చింది. యూజ్లెస్ ఫెలో, బ్రైట్లో వెళ్ళకపోతే డిమ్లో పెడితే ఏమైంది? అంత రోడ్ సెన్స్ లేకుండా అనుకుంటూ బ్రేక్ మీద కాలు వేసి యాక్సలరేటర్ నొక్కింది. అప్పుడు గుర్తొచ్చింది, అంతకుముందు ఎదుటి కారు వాళ్ళు బ్రైట్ లైట్స్తో వచ్చిన కళ్ళకి కొంత ఇబ్బంది కలిగి స్లో చేసుకోవాల్సి వచ్చేది. ఆరు బయటంతా అంధకార బొందరమైపోయి బ్రేకు వేసుకోవాల్సి వచ్చేది కాదు. ఇప్పుడు అలా కాదు. ఏదో తేడా ఉంది, తెలియట్లేదు. అలాగే ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నప్పుడు టీవీ స్క్రీన్ మీద బొమ్మలు మసగ్గా కనిపించసాగాయి. అంతేకాదు, టీవీ ఆన్లో ఉన్నప్పుడు వెలిగే రెడ్ లైట్ కనపడడం లేదు. అంతకు కొన్ని రోజుల క్రితం వరకు రెడ్ లైట్ స్పష్టంగా కనబడుతూ ఉండేది. తన కళ్ళకేదో జరుగుతోంది. వార్ధక్యపు చిహ్నాలు ప్రవేశిస్తున్నాయా? డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి చూసుకుంటే అలాంటి లక్షణాలేమీ కనపడలేదు. వార్ధక్యం, దాని గురించి ఆలోచించడానికే తన మనసు అంగీకరించడం లేదు. తన మనస్సు, శరీరం ఇంకా చలాకీగా యవ్వన ఉల్లాసంతో పొంగిపోతున్నట్లే అనిపిస్తోంది. అలాగే చేతిలో పుస్తకం పట్టుకుని చదవడానికి ప్రయత్నిస్తే అక్షరాలు అలికేసినట్లు, మసక మసగ్గా ఉన్నట్లు, తెల్లగా అచ్చు సరిగ్గా పడకపోతే ఉన్నట్లు కనిపించాయి. రాయబోతే అదే సమస్య ఎదురైంది. తానిప్పుడు బ్లూ ఇంకు పెన్తో రాయడం అలవాటు. అక్షరాలు నీలిరంగుతో ప్రకాశించకుండా తెల్లగా వెలవెలపోతున్నట్లు, పెన్లో ఇంక్ అయిపోతే సిరా మంచిది కాకపోతే రాయబడినట్లు గోచరించేది. తన రాత తనకే కనిపించేది కాదు. ఐ స్పెషలిస్టు దగ్గరికి వెళ్ళాలి. కానీ హాస్పిటల్ పని వల్ల, నవలా కార్యక్రమం వల్ల ఊపిరి సలపక కుదరడం లేదు. అంతేకాక సాంకేతినికి తన రొటీన్ వర్కుకు అదనంగా భిన్నంగా ఏం చెయ్యాలన్నా తగని చిరాకు. అది ఎంత చిన్న పనైనా సరే ప్రళయం ముంచుకొచ్చినంత బేభత్సంగా ఫీల్ అయ్యేది. కళ్ళ డాక్టర్ల దగ్గరకు వెళితే కంట్లో డ్రాప్స్ వేసి కూర్చోబెడతారు. మధ్యలో వచ్చి టార్చ్ లైట్ వేసి చూసి ఇంకా డై లైటు కాలేదని మళ్ళీ డ్రాప్స్ వేసి దూదిచ్చి అద్దుకుంటూ కళ్ళు మూసుకుని కూర్చోమంటారు. అలా కళ్ళు మూసుకుని కూర్చునే కార్యక్రమం ఒక్కోసారి డాక్టర్ బిజీగా ఉండడాన్ని బట్టి 1-2 గంటల దాకా కొనసాగుతుంది.
మిగతా డాక్టర్ల దగ్గర పేషెంట్లలా ఇక్కడ మాకు టైం అయిపోతుందని తొందరగా చూడమనడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్యూపుల్స్ డైలేట్ కాలేదు అంతే. అసలు పేషెంట్స్ గంటల తరబడి కళ్ళు మూసుకుని, నోరు కూడా మూసుకుని కూర్చోవడానికే ఈ డ్రాప్స్ కనిపెట్టారా అనిపిస్తోంది. సాంకేతిని ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి బద్దకించి వాయిదాలు వేసుకుంటూ తాను పడే ఇబ్బందితో రాజీ పడసాగింది. ఒక్క నిమిషం చీకట్లో అలాగే నిశ్శబ్దంగా నిలబడి స్విచ్ బోర్డు మీదకి ట్యూబ్ లైట్ స్విచ్ ఎక్కడుందో ఊహించుకుంటూ చెయ్యి జాపింది. పక్కనే ఏదో అలికిడైనట్లయింది. ఏంటిది? బెడ్రూమ్ డోరు లోపల లాక్ చేసుకునే పడుకుంది. లోపల ఎవరూ ప్రవేశించడానికి వీల్లేదు. ఒక్క క్షణం తటపటాయించి చెయ్యి స్విచ్ బోర్డు మీద వేసింది. అదే సమయానికి స్విచ్ని గట్టిగా అదమబోయింది. కానీ ఆమె వేలు స్విచ్ మీద కాకుండా ఆ బోర్డులానే పక్కగా ఉన్న ప్లగ్ మీద పడి అదిమింది. శరీరమంతా అదిరిపోయేటట్లుగా షాక్ కొట్టింది. చెయ్యి వెనక్కి ఎలా తీసుకోగలిగిందో తెలీదు. ఒక్క కేక పెట్టి వెనక్కి తూలి స్పృహ తప్పి పడిపోయింది. అలా జరగడంతో తనతో పాటు ఇంకో పురుషుడికి కూడా విద్యుద్ఘాతం తగిలి గావు కేకతో కింద పడిపోయిన విషయం ఆమెకు తెలీదు.